శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోః శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. ఆత్మీయ మిత్రులారా, శివప్రీతికరమైన పవిత్రమైన ఈ మాఘమాసంలో మనము శివతాండవ ప్రాశస్త్యం గురించి, శివతాండవం మీద వచ్చినటువంటి స్తోత్ర వాంగ్మయం గురించి మనం తెలుసుకుంటున్నాం, సమీక్షించుకుంటూ ఉన్నాం. చరణశృంగ రహితమైనటువంటి శంభునటన స్తోత్రం ద్వారా ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలు సైతం ఆ శివతాండవ మూర్తిని మనకి ప్రతీకగా అందించేటువంటి ఒక నటరాజ స్వామి విగ్రహం వెనుక, ఆ నటరాజ తత్వం వెనుక ఏ విధంగా ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం కూడా దాగి ఉందో వారు సైతం దీనిని ఒక గొప్ప కళాత్మకమైన ప్రతీకగా ఎలా స్వీకరించారో తెలుసుకున్నాం. ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా రచించినటువంటి టావో ఆఫ్ ఫిజిక్స్ ద్వారా తెలుసుకున్నాం. సృష్టిలోని అణువణువులో, పరమాణువు ఉపపరమాణువుల్లో నిరంతరం జరిగే ఒక శక్తి చైతన్య విలాసమే దానికి ప్రతీకగా నటరాజ విగ్రహాన్ని పాశ్చాత్య శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు సైతం గుర్తించారు. అది ఎంతో అద్భుతమైనటువంటి విషయం. మన ఋషులు తమ ఋతంబర ప్రజ్ఞతో ఏనాడో ఆవిష్కరించినటువంటి విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు సైతం ఒక సమన్వయ దృష్టితో చూడడం, ఆమోదించడం, అంగీకరించడం, అద్భుతమని అభినందనలు తెలియజేయడం భారతీయ సంస్కృతిలోని ఆ తత్వానికి, ఆ తత్వ ఆవిష్కరణకి నిజంగా చాలా చాలా గర్వించాల్సినటువంటి విషయం. అదేవిధంగా ఇంకొక శాస్త్రవేత్త, అమెరికా దేశానికి సంబంధించినటువంటి కార్ల్ సాగన్, ఈయన కూడా చాలా గొప్ప శాస్త్రవేత్త. వీరు కూడా తను తీస్తున్నటువంటి అమెరికన్ టీవీ సీరియల్ చాలా గొప్ప ప్రతిష్టాత్మకమైనది, కాస్మోస్ అనేటువంటి ఒక సీరియల్ నిర్మించేటప్పుడు భారతదేశంలో చోళ మహారాజులు పరిపాలించిన కాలంలో నిర్మించినటువంటి ఆలయాలలో తన సీరియల్ని చిత్రీకరించారు. ఎందుకంటే ఇక్కడ నటరాజస్వామి విగ్రహాలని, ఈ నటరాజస్వామి ఆలయాలనే ఆయన ఎంచుకున్నారంట ఈ సీరియల్ని చిత్రీకరించడానికి. ఎందుకు అని ఎందుకంటే ఆయన మాటల్లోనే విందాం. శివతాండవం అంటే ఈ విశ్వతాండవమే, అది అనంతమైన రీతుల్లో సాగే అలుపెరుగని ఒక శక్తి ప్రవాహము. దానికి ఆ సృష్టి లయలకి సంకేతంగా అద్భుతంగా దివ్యంగా ఉంటుంది ఈ నటరాజ విగ్రహము, ఈ తత్వము అంతా కూడా అని ఈ కార్ల్ సాగన్ అనేటువంటి ఒక గొప్ప భౌతిక శాస్త్రవేత్త ఆయన కూడా ఎంతో గొప్పగా దీన్ని ప్రస్తుతిస్తారు. అలాగే కెన్నెత్ ఫోర్ట్ ద వరల్డ్ ఆఫ్ ఎలిమెంటరీ పార్టికల్స్లో కూడా ప్రతి ప్రోటాను అప్పుడప్పుడు ఇలాంటి సృష్టి లయలనే తాండవం చేస్తుంది అని చాలా గొప్పగా చెప్తారండి ఈ శాస్త్రవేత్తలంతా కూడా. చాలా అద్భుతం అనిపిస్తుంది ఈ మహా శివతాండవ తత్వము, ఆ శివతాండవ నాట్యము కూడా. ప్రదోషకాలంలో పరమశివుడు ఈ తాండవాన్ని నిత్యము జరుపుతూ ఉంటాడని, కాబట్టే ప్రదోష సమయంలో ఆ శివతాండవ నృత్యానికి సంబంధించిన భావాలని మనం అందిపుచ్చుకొని మనసంతా ఆ భావాలతో నింపుకొని హృదయమారా ఆ పరమశివుడి శివతాండవ స్తోత్రాన్ని భావించి స్తుతించడం, పఠించడం చాలా గొప్ప సంప్రదాయంగా వస్తుంది మనకి. అది చాలా గొప్ప అనుభూతినిస్తుంది. అటువంటి అనుభూతినిచ్చేటువంటి శివతాండవ స్తోత్రాలలో మనము రెండవ దాన్ని చెప్పుకోబోతున్నాము. ఇది రావణకృత స్తోత్రంగా చెప్పబడుతున్నటువంటి సుప్రసిద్ధమైనటువంటి స్తోత్రం ఇది, ఈ శివతాండవ స్తోత్రం. అయితే ఈ శివతాండవ స్తోత్రం అంతా కూడా ఉన్నటువంటి ఈ శ్లోకాలలో ప్రతిపాదించబడినది ఏమిటంటే కేవలం ఒక శక్తి, శివశక్తుల యొక్క సామరస్య సమన్వయమే ఇక్కడ ప్రతిపాదించబడుతుందండి. అంటే అగ్ని సోమాత్మకం జగత్ అని మనకి వేదాలలో చెప్తారు. ఈ సృష్టి మొత్తం
మొత్తము కూడా రెండే రెండు తత్వాలతో ఉంది. అగ్నితత్వము, రసస్వరూపమైన ఆర్ద్రస్వరూప తత్వం, ఈ రెండే మనకున్నది. ఈ రెండిటి ద్వారానే సృష్టి మొత్తము నిర్వహింపబడుతోంది. ఆలోచిస్తే దీర్ఘంగా, మనము ప్రగాఢంగా లోతుగా ఆలోచిస్తే నిజం అది. అదే అందుకనే మన శరీరంలో కూడా ఎక్కడో అండపిండ బ్రహ్మాండాలలోనే కాదు, పిండాండమైనటువంటి మన దేహంలో కూడా ఈ రెండు తత్వాలు అద్భుతంగా సమన్వయించబడుతూ ఉన్నాయి. కాబట్టే మన శారీరక ఉష్ణోగ్రత అంత సమస్థితిలో ఉంది. ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు. మనం ప్రతి నిత్యము మన దేహంలో అత్యద్భుతంగా నియంత్రణలో ఉన్నటువంటి మన శరీర ఉష్ణోగ్రత ద్వారానే మనం భగవంతుడి అనుగ్రహాన్ని, ఆ శివతాండవాన్ని కూడా మనం అనుభూతి చెందవచ్చు. అంత అద్భుతమైన విషయం. ఈ ప్రతి శ్లోకంలో కూడా ఈ యొక్క ఉద్ధృతమైనటువంటి ఆ అగ్నితత్వాన్ని, రసాత్మకమైనటువంటి ఆ లాస్యభరితమైనటువంటి ఇంకొక నాట్య రీతి అయినటువంటి అమ్మవారు చేసే నృత్య తత్వము లాస్యంతో కూడుకున్నటువంటిది, శివయ్య చేసేటువంటి నృత్యము ఉద్ధతితో కూడుకున్నటువంటిది. దానిని తాండవం అంటారు, దీనిని లాస్యం అంటారు. ఈ రెండు శక్తుల యొక్క, ఈ రెండు తత్వాల యొక్క సమన్వయం మన శరీరంలో జరుగుతుందనే మనం చెప్పుకుంటున్నాం. అదేలాగంటే విశాల నీలోత్పలలోచనాయై వికాసి పంఖేరుహలోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ అంటూ అర్ధనారీశ్వర స్తోత్రంలో వస్తుంది మనకి. అంటే విశాల నీలోత్పలలోచనాయై, నీలోత్పలము అంటే నల్ల కలువ. ఈ కలువలు ఎప్పుడు చంద్రశక్తితోనే వికసిస్తాయి కదండి, రాత్రిపూట మాత్రమే. అది చంద్రశక్తికి సంకేతం. ఇది మనలో ఉన్నటువంటి ఇడా నాడికి సంబంధించినటువంటి తత్వం ఇది. ఇంకొకటి పింగళ నాడికి సంబంధించినటువంటి తత్వమే రెండవ పాదంలో చెప్పుకున్నటువంటి విశాల నీలోత్పలలోచనాయ వికాసి పంకేరుహలోచనాయ. అంటే పంకేరుహం అంటే పంకం అంటే బురదం నుంచి పుట్టినటువంటిది పంకేరుహము. పద్మాన్ని వికసింపజేసేటువంటి వాడు సూర్య భగవానుడు, సూర్యశక్తి. ఇది మన రెండు కన్నుల్లో కూడా నిరంతరము ఆ శక్తి ఉండడం వలననే మనము అన్ని విధాలైనటువంటి కార్యక్రమాలు ఈ చంద్ర సూర్య శక్తుల ద్వారా మన ఈ రెండు నాడుల ద్వారా పొందుతున్నాము. ఈ రెండు నాడులు ఆ చంద్ర సూర్య శక్తులకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ చంద్రశక్తి, సూర్యశక్తి రెండు చక్కగా సమన్వయించబడుతూ శరీరంలో ప్రవహించడం వల్ల మాత్రమే మన ఉష్ణోగ్రత నిరంతరము, డాక్టర్ల దీని ప్రకారం ఎంతండి, 98.34. దీనికి ఎక్కిందా అబ్బో జబ్బే, దీనికి తగ్గిందా జబ్బే. మరి ఎవరు నిరంతరము ఇలా నియంత్రణ చేస్తున్నారండి? భగవంతుడు కాపాడుతున్నాడు అని అంటాం కదా. ఎక్కడో దూరంగా కూర్చొని కాపాడుతున్నాడు ఆ సృష్టిని. నిరంతరం మనలో ఉండి, మనతో ఉండి, మనమై ఉండి కాపాడుతున్నాడు కదా స్వామి. ఆ తత్వాన్ని మనము అనుభూతి చెందడానికే ఇవన్నీ కూడా, ఈ స్తోత్రాలన్నీ కూడా. ఈ స్తోత్రం చివరి కూడా అదే చెప్తారు. ఈ స్తోత్ర పఠనం వలన, వినడం వలన, తెలుసుకోవడం వలన, ఆరాధించడం వలన ఏమి జరుగుతుంది? మనసంతా శివభక్తితో పులకరించిపోతుంది. మనసు నిర్మలమవుతుంది, పావనమవుతుంది. భగవంతుడి తత్వాన్ని పట్టుకోవడానికి కావలసిన పరిశుద్ధత ఈ స్తోత్ర పఠనం వల్ల, ఈ వాంగ్మయాన్ని అధ్యయనం చేయడం వల్ల మనకి లభిస్తుంది. అటువంటి శివతాండవ స్తోత్రంలో కొన్ని శ్లోకాలని మనం ఈరోజు చెప్పుకుందాం. మొట్టమొదటిది, స్వామి వస్తున్నాడు. ఎంత గొప్పగా వస్తున్నాడో! స్వామి వస్తున్నాడంటే ఆ ప్రదేశం ఎంత పవిత్రంగా ఉండాలండి. ఆ పవిత్రతని సూచిస్తుంది మొట్టమొదటి శ్లోకం. జటాటవీ గల జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబితాం భుజంగ తుంగ మాలికాం డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం చకార చండ తాండవం తనోతున శివ శివం. స్వామి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? అద్భుతమైనటువంటి ఆహార్యాన్ని ధరించాడు.
ఈ యొక్క నాట్య సంరంభం కోసం వస్తున్నాడు, వేదిక మీదకి వేంచేస్తున్నాడు. ఆ శిరస్సులో ఉన్నటువంటి ఈ జటలంతా కూడా బంధించేశారంట. ఒక సర్పం నేను ఈ జటలు బయటికి రాకుండా ఇలా ఉంటాను అని చెప్పి చుట్టుకుంది ఒక సర్పం. అలాగా అద్భుతంగా ఎలా తయారైందంటే జటాటవీ గల జల ప్రవాహ పావిత స్థలే, ఇలా రావడం వల్ల అక్కడి నుంచి జారుతున్నటువంటి ఆ జల ప్రవాహము ఈ కింద పడుతోందంట. ఈ కింద పడడం వల్ల ఈ వేదిక, ఈ స్థలము, ఈ ప్రదేశం అంతా కూడా గంగ పడితే ఇంకేముందండి. గురుదేవులు ఎంత గొప్పగా ఆ గంగని బ్రహ్మవారి అని అంటారు కదా, ఆ పరబ్రహ్మ స్వరూపమే ఈ మానవాళి మీద, ఈ సృష్టి మీద పరమ కరుణతో ద్రవీభూతమయ్యి ఒక నీరులాగా మారిపోతే ఆయనలోని కరుణే, ఆయనలోని ఆర్ద్రతే ఈ గంగాని, గంగమ్మ తల్లి అంటే, గంగా జలం అంటే గురుదేవులకి ఎంత గొప్ప పవిత్రమైన ఆరాధనా భావమో చెప్పలేం కదా. అటువంటి గంగ పడడం వలన శుభ్రంగా పవిత్రమైపోతుంది ఈ మొత్తము వేదిక అంతా కూడా. అలా వస్తున్నాడు శివయ్య. ఎలా వస్తున్నాడు? చేతిలో ఉన్నటువంటి ఢమరుకం మోగుతోంది. డమన్ నినాదవడ్ డమర్వయం. అంత అద్భుతంగా వచ్చేటువంటి శివుడు చకారచండ తాండవం తనోతు శివం. శివుడు శివాన్ని విస్తరించుగాక అని అర్థం. శివుడు శుభాన్ని, క్షేమాన్ని, మంగళాన్ని మాకు కలిగించుగాక అని ఈ శ్లోకానికి అర్థం. అంత అద్భుతమైనటువంటి శ్లోకం. ఇక రెండవ శ్లోకము జటాకటాహ సంభ్రమ భ్రమన్ నలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగ ధగ జలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఇందాక చెప్పుకున్నట్లు ఈ జటలంతా చుట్టడం వలన అక్కడ ఎలా తయారైందంటే ఒక కటాహం, జటా కటాహం అంటే ఒక పెద్ద పాత్రలాగా ఉందంట. శివయ్య తల మీద ఉన్నటువంటి ఆ జటలు బంధించడం వల్ల వచ్చినటువంటి ఆ ప్రదేశం నుంచి, అక్కడి నుంచి గంగమ్మ తల్లి అలా సుళ్ళు తిరుగుతుంది. తడబడుతూ ప్రవహించడానికి, అలా ఉండడానికి ఉన్నటువంటి స్థితిలో అలా ఆడుతుందంట తల్లి. అలలుగా జటాకటాహ సంభ్రమభ్రమన్ నిలింప నిర్జరి. అంత అద్భుతంగా కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారండి. అంటే ఆ సుడులు తిరుగుతూ ఉన్నటువంటి ఆ జటాధారి, ఆ గంగమ్మని తల మీద ధరించినటువంటి శివుడు ఎలా ఉన్నాడు? ధగ జ్వల లలాట పట్ట పావకే, ఆ నుదురు మీద అద్భుతంగా దేదీప్యమానంగా ఉన్నటువంటి శోభాయమానమైన ఆ నుదురు మీద త్రినేత్రంగా ప్రకాశిస్తోంది. మూడవ నేత్రం అగ్నిలాగా ప్రకాశిస్తోంది. జ్ఞానాగ్ని కదా అది స్వామికి ఉన్నటువంటి ఆ త్రినేత్రము. అటువంటి స్వామి అంటే ఇక్కడ చూడండి, మొదటి నుంచి కూడా ఈ జటలు అన్నవి ఒక ఇలా ఉంటాయి కదండి, అవి అగ్నిశిఖలతో పోలుస్తారు. అంటే అగ్నితత్వం. ఈ అగ్నిశిఖలు కూడా చూడండి మీరు, ఇలా కదులుతూ చెలుస్తూ ఉంటాయి కదా, అలాగ జటలు. అందులో ఉన్న గంగమ్మ ఆర్ద్రతకి, రసస్వరూపానికి ప్రతీకలుగా. ఇక్కడ తర్వాత నుదురు చెప్తారు కదా, జలల్లలాట పట్ట పావకే అని. అంటే ఈ నుదురు మీద ఉన్నటువంటి ఆ త్రినేత్రంలో వచ్చేటువంటి ఆ పాలభాగంలో ఉన్నటువంటి అద్భుతమైన అగ్నితత్వము. దానికి పక్కనే ఏముంది? కిశోర చంద్రశేఖరే అంటే బాలచంద్రశేఖరుడు, అంటే నెలవంకను ధరించాడు. ఇక్కడ కూడా రెండు తత్వాలు చెప్పబడుతున్నాయి. అటు అగ్నితత్వము, ఈ చంద్రలేఖను చెప్పడం ద్వారా ఒక రసతత్వము. ఈ రెండు తత్వాలు కూడా అక్కడ ఆవిష్కరిస్తున్నారు. అంటే ఈ రెండిటి యొక్క సమన్వయమే అక్కడ జరుగుతోంది. ప్రతి శ్లోకంలో కూడా ఈ విధంగా ఈ రెండు శక్తులని సమన్వయం చేసుకుంటూనే వెళ్తారు. శివుడు శక్తి. గురుదేవులు కూడా చాలా చోట్ల చెప్తారు, బ్రహ్మము శక్తి అభిన్నములు కావు, ఇవి అవిభాజ్యమైనటువంటి ఒకే తత్వానికి సంబంధించినటువంటివి అని ఎన్ని చోట్ల చెప్తారో. పాము మెలికలు తిరుగుతూ వెళ్ళిన పామే, నిశ్చలంగా ఉన్న పామే. అలాగే పరబ్రహ్మము శక్తిని చాలా గొప్పగా మనకి అర్థమయ్యేటట్లు చెప్తారు గురుదేవులు.
రామకృష్ణుల వారు. ఆ విధంగా ఈ శ్లోకంలో కూడా ఈ 2 తత్వాల్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ 2 తత్వాలతోనే సృష్టి మొత్తము నడుస్తోంది, మన దేహము కూడా నడుస్తోంది. కాబట్టే నిరంతరము సృష్టిలోని ప్రతి అణువులో జరుగుతున్నటువంటి ఆ శివ తాండవ లాస్యాల యొక్క సమాహారమే ఈ శివతాండవ స్తోత్రంలో ఉన్నటువంటి రహస్యం. అంత దివ్యమైన, శక్తివంతమైన, అద్భుతమైన శ్లోకాలు మనకి ఎంత గొప్ప అనుభూతినిస్తాయో చెప్పలేమండి. అసలు ఏంటి శివశక్తుల యొక్క తత్వం? ఎందుకు వారిని ఆది దంపతులుగా కొలుస్తాం? అసలు ఎంత దివ్యమైనటువంటి, అద్భుతమైనటువంటి ఆ పవిత్రత భావం మనకి కమ్ముకుంటుందో చెప్పలేం. ఈ స్తోత్ర పఠనం ద్వారా దానిని అధ్యయనం చేసి ఆ లోతుల్ని మనము గ్రహించడం ద్వారా అపురూపమైన అనుభూతికి లోను కాక తప్పదు ఎవరైనా కూడా. అంత దివ్యమైనటువంటి స్తోత్ర వాంగ్మయాల్లో మనకి ఈ శివతాండవ స్తోత్రం కూడా ఒకటిగా చెప్పబడుతుంది. ఆ విధంగా ఇంకొక శ్లోకానికి వెళ్తున్నాం మనం. 3వ శ్లోకం అండి. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దిర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. ఇది కూడా ఎంత అద్భుతమైన శ్లోకం అంటే, ధరాధరేంద్ర నందిని ఎవరు? ఆ హిమవత్ పర్వతరాజ పుత్రిక అయినటువంటి ఆ తల్లి, ఆ పార్వతీ తల్లి అమ్మ యొక్క శోభలు, అమ్మ యొక్క కళలే ఈ సృష్టి, ప్రపంచము, బ్రహ్మాండాలంతా పరుచుకున్నాయి. అమ్మ యొక్క కళలు. ఆ కళలు అనేటువంటి పుష్పముల మీద, ఆ పువ్వుల గుత్తి మీద దానిని ఆస్వాదిస్తూ ఈ శివుడు ఒక మహాభృంగ రూపంలో వీటన్నిటి మీద ఆ మకరందాన్ని, ఆ సౌందర్య శోభలంతటినీ కూడా ఆస్వాదిస్తున్నాడంట స్వామి. మొత్తం అంతా సృష్టి అంతా పరుచుకున్నటువంటి ఆ మహాజగజ్జనని యొక్క కళల గురించి, ఆ కళలని ఆస్వాదిస్తున్నటువంటి శివస్వరూపాన్ని గురించి మనకు ఈ శ్లోకం తెలియజేస్తుంది. అంతేకాదు, అటువంటి శివశక్తి స్వరూపము ఏకత్వం మీదనే నా మనసు లగ్నమగుగాక, ఆనందించుగాక అని క్వచిత్ దిగంబరే మనోవినోదమేతు వస్తుని. క్వచిత్, ఒకానొక, అంటే ఇది ఎటువంటి సంబోధన అంటే వేదాలలో, ఉపనిషత్తులలో చెప్పేటువంటి అద్భుతమైనటువంటి, అంటే అనిర్వచనీయమైనది. అనిర్వచనీయం, అది మనసుకి, మాటకు అందనటువంటి ఒకానొక తత్వము అంటారండి. ఈ ఉపనిషత్ ప్రతిపాదిత పరబ్రహ్మ తత్వాన్నే మన స్వామి వివేకానంద మనము రోజు పాడుకునే రామకృష్ణుల ఆరాత్రిక గీతంలో పెట్టారు. నమో నమో ప్రభువాక్యమనాతీత, నమో నమో ప్రభువాక్యమనాతీత, మనవచనైకాధార్ ప్రభు మనవచనైకాధార్, జ్యోతిరజ్యోతి ఉజ్వల హృది కంధర, జ్యోతిరజ్యోతి ఉజ్వల హృది కంధర, తుమితమ భంజనహార్. ఎంత గొప్ప భావం అంటే ఆరాత్రికం ఏదో అలా పాడేసుకొని వెళ్ళిపోవడం కాదండి. బోధమయానంద స్వామి నిరంతరం ఎంత ఆర్తితో, ఎంత గొప్పగా ఈ స్తోత్రంలోని దివ్యత్వం గురించి, ఆ మహత్యం గురించి, అందులో లోతైనటువంటి తత్వాన్ని ఎలా స్వామీజీ పెట్టారని ఎంత గొప్పగా చెప్తూ ఉంటారో అండి. ఆ స్తోత్రంలో ఉన్నటువంటి గొప్ప భావన ఇది. మనసుకి, మాటకి అందని ఆ పరతత్వం, ఆ తత్వాన్ని తీసుకొచ్చి స్వామీజీ ఈ స్తోత్రంలో, ఈ వాక్యాలలో పెట్టారు. అంత గొప్ప విషయం. అటువంటి స్వామి, అటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి స్వామి ఒక ఆకారం తీసుకొని, సాకారాన్ని దాల్చి అమ్మతో కలిసి ఆ నాట్యం చేయడము ఎంత అద్భుతమైన విషయం ఆలోచించండి కదా. అంత అద్భుతం, అంత అద్భుతం. అటువంటి స్వామి మనకేం చేయాలి, మనం ఏమి కోరుకోవాలి అన్నదే ఇక్కడ చెప్తున్నారు. క్వచిత్ మనోవినోదమేతు వస్తుని. ఆ శివుని యందు నా మనస్సు లీనమై ఆనందించుగాక. అంతకంటే కోరుకోవాల్సింది ఏముంటుంది? ఆ శివునిలో, శివతత్వంలో, శివ మహత్యంలో
నా మనసు లీనమైపోయి ఆనందించాలి స్వామి అని ఒక భక్తుడి యొక్క ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష, కోరిక మనకి ఈ శ్లోకంలో దర్శనమిస్తుంది. అలాగే అఖర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమాంతకాంతకం భజే. ఎంత పదలాలిత్యంతో ఉందో చూడండి, ఎంత అనుప్రాసతో కూడి ఉందో చూడండి, ఎంత అద్భుతంగా ఒక శబ్ద శక్తిని కలిగిస్తుందో చూడండి. అసలు అర్థమేమి తెలియకపోయినా పర్వాలేదండి, ఈ శ్లోకాలని ఏ విధమైనటువంటి మధ్యలో ఇది ఇవ్వకుండా ఒకే ఇదిగా చెప్పుకుంటూ వెళ్తే ఎంత ఒక దివ్యానుభూతికి లోనవుతాం మనం. ఆ శబ్ద శక్తిలోనే అంతటి దివ్యత్వం ఉంది, అంతటి మహత్యం ఉంది. మనిషిని అలా గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది, ఒక అత్యున్నతమైనటువంటి అనుభూతికి, అలౌకికమైన స్థాయికి లేవనెత్తుతుంది ఈ స్తోత్రం. అటువంటి అద్భుతమైన శివతాండవ స్తోత్రం. ఇందులో కూడా అమ్మ యొక్క గొప్ప సౌందర్యాన్ని చెప్తున్నారు, అమ్మ యొక్క గొప్ప సౌందర్యం. అంతేకాకుండా శివుడు సంహరించినటువంటి అనేక రాక్షస సంహారాల వెనుక ఉన్నటువంటి ఒక తత్వాన్ని కూడా మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు. మొట్టమొదట స్మరాంతకం. స్మరుడు అంటే కాముడు. ఈ కామ దహనం లీల తర్వాత స్వామి అమ్మని వివాహం చేసుకుంటాడు కదా. ఏంటిది విపరీతము? అక్కడ అమ్మతో కలపడానికి వచ్చినటువంటి మన్మధుడిని దహనం చేయడం ఏంటి, మళ్ళీ అమ్మతోనే కళ్యాణం చేసుకొని ఆమెతో క్రీడించడం ఏంటి? ఆ కళ్యాణం ఏంటి అంటే అక్కడ మనం పట్టుకోవాల్సిన విషయాన్ని చెప్తున్నారు. కామ దహనం అన్నది స్మరాంతకం అని వచ్చింది చూడండి. అది స్మరాంతకం అంటే స్మరుడు. స్మరుడు అంటే బాహ్యమైనటువంటి బయట నుంచి వచ్చేటువంటి ఆకర్షణల పట్ల మనసు వెళ్ళడం అనే దాన్ని నిరోధించి దహించడం. తన ఆత్మలో స్వాత్మ శక్తే కదా అమ్మ. కామేశ్వరి అంటే తనలో ఉన్నటువంటి స్వాత్మ శక్తే ఆ గౌరి, ఆ తల్లి. తనలోని స్వాత్మ శక్తితో తనతో తను రమించడమే, ఆనందించడమే అక్కడ ఉన్నటువంటి తత్వము. కామేశ్వరుల గౌరీ శివశక్తుల కళ్యాణం వెనుకలో ఉన్నటువంటి అద్భుతమైన తాత్వికమైన అర్థం అది. శివుడు తన శక్తితో తానే సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. అది అండి అక్కడ మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇట్లా ఇక్కడ స్వామి సంహరించిన రాక్షసులందరికీ కూడా ఒకానొక ప్రతీకగా నిలిచేటువంటి విషయాలన్నీ చెప్తున్నారు మనకి. అదేలాగంటే యముడు మరణానికి సంకేతం కదా. అంతకాంతకం అని వస్తుంది చివరి 4వ పాదంలో. మొట్టమొదట స్మరాంతకం వస్తుంది. ఈ మధ్యలో ఎందరునో అంతకాంతకం, మఖాంతకం. మఖము అంటే యజ్ఞము. యజ్ఞం అంటే దక్ష యజ్ఞాన్ని సంహరించినటువంటి స్వామి. అంటే ఈశ్వర స్పృహ లేకుండా చేసేటువంటి కార్యాన్ని సంహరించేటువంటి స్వామి. అట్లాగా ప్రతిదానికి గజాసుర సంహారం అంటే గజాంతకం. గజాసురుడు కూడా ఈ దేహమే నేననేటువంటి ఒక భ్రాంతిలో ఉన్నటువంటి ఒక అవిద్యని, ఆ మూర్ఖత్వాన్ని సంహరించినటువంటి స్వామి. ఇటువంటి సంహారాలన్నీ చేస్తూ పోతున్నాడు స్వామి. చేసి ఒక ఆనంద స్థితికి జీవుడిని తీసుకువెళ్ళడమే ఆ పరమశివుడి యొక్క నిత్యము నర్తించేటువంటి ఆ శివ తాండవంలో ఉన్నటువంటి పరమ ప్రయోజనము, మనము తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైన విషయం. ఇది శివతాండవంలో ఉన్నటువంటి, శివలాస్యంలో ఉన్నటువంటి దివ్యమైన తత్వం. అట్లా ప్రతి శ్లోకంలో కూడా మనకి ఎన్నో గొప్ప విషయాల్ని ఆవిష్కరిస్తూ వస్తారు. మనం అన్ని శ్లోకాలు చెప్పుకోలేము కదా, కాబట్టి కొన్ని చెప్పుకున్నాము ఆత్మీయ మిత్రులారా. అలాగే ఈ శివతాండవము అనేక మూర్తులలో మనకి కనిపిస్తుందండి. మొట్టమొదటిది ఆనంద తాండవమూర్తి, గౌరీ తాండవమూర్తి, ఉమా తాండవమూర్తి, కాళీ తాండవమూర్తి, సంధ్యా తాండవమూర్తి, సంహార తాండవమూర్తి, త్రిపుర తాండవమూర్తి. ఇలాగా ఎన్నో తాండవమూర్తులు మనకి అద్భుతంగా మనకి లభిస్తున్నాయి. అసలు శివతాండవం వెనుక ఉన్నటువంటి ఆ దివ్య తత్వాన్ని పట్టుకుంటే మనలో నిత్యము నిరంతరము ఆ స్వామి తాండవం చేస్తున్నాడు కాబట్టే మనము ఇన్ని విధాలైనటువంటి
పనులు చేయగలుగుతున్నాము. శరీరం ద్వారా, మనసు ద్వారా, బుద్ధి ద్వారా సమస్తమైనటువంటి శక్తిని ప్రచోదనం చేసేటువంటి ఆ స్వామి మనలో నర్తించడం వల్ల మాత్రమే మనము ఇన్ని పనులు చేయగలుగుతున్నాము అని ఇదంతా కూడా స్వామి యొక్క అనుగ్రహంగానే భావన చేయడము. అహంకారం పూర్తిగా కరిగిపోయి ఆ శివ తాండవం అంటే ఏమిటి అన్నది తెలుసుకొని స్వామికి పూర్తిగా శరణాగత తత్పరతతో ఉండడమే సమస్తమైన స్తోత్రముల యొక్క సారాంశం. అది ముఖ్యంగా మనము పట్టుకోవలసినది అహంకార నిర్మూలనం. అంతా నువ్వు తప్ప ఇంకా ఏమీ లేదు స్వామి అని తెలుసుకోవడమే ఈ సాధనల యొక్క చరమ స్థితి, పరమ ప్రయోజనం కూడా. అందుకే రామకృష్ణానంద స్వామి చెప్తారు ఒక చోట, ఒక పెన్సిల్ కానీ పెన్ను కానీ దాంతో ఏదైనా గొప్పగా రాసామనుకోండి, అప్పుడు ఆ పెన్సిల్ అబ్బా నేను ఎంత గొప్పగా రాశాను అనుకుంటే ఏమైనా అర్థం ఉందా? అలాగా ఇంత మేధాశక్తి ద్వారా, ఇన్ని మేధస్సుల ద్వారా పనిచేస్తూ ఉన్నటువంటి మేధోదక్షిణామూర్తి స్వామి ఈ శివ తాండవము ద్వారా, ఈ స్తోత్రం ద్వారా మనకిస్తున్నటువంటి ఒక దివ్యానుభూతి. అది మనము స్వామి యొక్క లీలగా, హేళగా సమస్తాన్ని తెలుసుకోవడం, భావన చేయడం, మన అహంకారాన్ని నిర్మూలించుకొని త్వమేవ శరణం అని వేడుకోవడమే ఇందులో ఉన్నటువంటి పరమ ప్రయోజనము, పరమార్థము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.